ఈరోజు ధరంపురి మండల కేంద్రంలో మరియు తెలంగాణ మాలమానాడు మహాపాదయాత్ర కడపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన మాల కుల బాంధవులందరికీ జేబీఎం తెలియజేస్తూ మరి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారు పోయిన నెల 25వ తారీఖున భద్రాచలంలో స్టార్ట్ చేసి మరి భద్రాచలం నుండి ఖమ్మం, వరంగల్ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు మంచిర్యాలకు పోవడం జరిగింది. గోదావరి కంధారా 15వ తారీఖు రోజు మరి ధరంపురికి రాబోతుంది. ఇట్టి పాదయాత్రను విజయవంతం చేయడానికి ధరంపురి మండలానికి సంబంధించిన మాల కుల బాంధవులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాలా జాతికి చెందిన ప్రతి ఒక్క ఉద్యమ లక్షణాలు ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి వారసుడు మనల్ని మానవులు, మనవాదులు, దొంగలు, తీవ్రవాదులని తిట్టిపిస్తున్న బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే రీతిలో మాలలు మహాపాదయాత్రను చైతన్యం చేస్తూ 17వ తారీఖు రోజు జరగనున్న మరి జగిత్యాలలో జరగనున్న సభను కూడా విజయవంతం చేస్తూ వచ్చే నెల 1వ తారీఖు హైదరాబాద్ జింకానా గ్రౌండ్లో జరగనున్న 30 లక్షల మాలల యొక్క సమ్మేళనాన్ని హైదరాబాద్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మాలలను ఏ రాజకీయ పార్టీ కూడా ఓర్స్తలేదు. అవకాశాల కోసం వాడుకొని వదిలిపెడుతున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యంలో భాగంగా మహాపాదయాత్ర ఎత్తున్న పిల్లి సుధాకర్ అన్న గారికి మరి ధరంపురి రాయపట్నంలో ఘనస్వాగతం పలుకుతూ ధరంపురి మండలానికి సంబంధించి, బుగ్గారం మండలానికి సంబంధించి, జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలు, మల్యాల, కొడిమాల ఈ ప్రాంతాలకు వెళ్ళి పాదయాత్ర వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రోడ్డు పక్కన ఉన్న ఎడమ వైపున, కుడి వైపున ఉన్న గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్పంచుకొని పాదయాత్రను విజయవంతం చేస్తూ సిరిసిల్లకు పంపేందుకు జగిత్యాల మాల కుల బాంధవులందరూ ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర చేయాలని పిల్లి సుధాకర్ అన్న గారికి మరి మన జాతి పట్ల, మన పట్ల ఉన్న యొక్క ఆలోచన విధానాన్ని 1000 కిలోమీటర్ల పాదయాత్ర, 36 నియోజకవర్గాలు మరి 16 జిల్లాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మీ అంతు సంఘీభావం మద్దతు ప్రకటిస్తూ మాలల జోలికి ఇంకొకసారి ఎవరు మాట్లాడినా మాదిగ సోదరులు ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కారంచేడు, చుండూరు సంఘటనలో, రామోజీపేట ఎక్కడ అన్యాయాలు